నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. నేను మీ విజయ. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాం సార్. ఏం బాగా ఎక్కినట్టున్నారు, ఈ మధ్యన కొంచెం లావ్ అయినట్టున్నారు. అవునా, మీ మోటివేషన్తో బలం ఎక్కాలి. చెప్పండి, అడగండి సార్. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? చాలా మందికి తెలియదు. అసలు ఎలా వర్క్ చేస్తుంది? మంచిగా వచ్చినాయి, ఎన్నో వీడియోలు కూడా చేసాము, ఎన్నో ఛానల్లో కూడా చేస్తుంటాను నేను. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పుట్టుకొచ్చింది, ఎలా అనేది పక్కన పెడదాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే సింపుల్ అండి. నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలన్నా బలంగా ఊహించుకో, పొందపడతావు. సింపుల్, అంతే. సింపులే. చూడు లాజిక్ ఎలా ఉందో. నిన్ను నువ్వు నమ్ముకో అన్నది ఈ లా ఆఫ్ అట్రాక్షన్. ఏం చెప్తున్నది? నిన్ను మాత్రం నమ్ముకోరా, నీకేం కావాలన్నా అది బలంగా ఊహించుకో. సంకల్ప బలం ఉండాలి. అంటే ఊరికి ఏదో ఒకరు నమ్ముకున్నాను పట్టినాను కాదు. ఇన్నాళ్ళు మనం ఎవరినో నమ్మాం? అమ్మ, నాన్న, చిన్నాయన, తమ్ముడు, అక్క, బావ, చెల్లెలు, పిన్నిలు, వాళ్ళు పెడతారు, వీళ్ళు పెడతారు, ఈ రాజకీయ నాయకుడు, వాళ్ళు వెనక, వీళ్ళు వెనక, ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే నిలిచిపోయినాయి. ఎవరిని నమ్ముకుని ఏమీ రాలా. అదే నిన్ను నమ్ముకున్నావంటే నీలో ఉన్న టాలెంట్ అంతా బయట వస్తుంది. అంటే మన మైండ్ని వాడుకోమని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్లో. ఏం చెప్తున్నది? ఇది సైన్స్, పూర్తిగా సైన్స్. ఏది దీంట్లో మంత్రాలు, తంత్రాలు, చిట్టి తంత్రాలు, యంత్రాలు, పూజలు, తావితులు, నిమ్మకాయలు, కర్పూరాలు, కుంకుమ, పసుపు, బొట్లు ఇవన్నీ లేవు ఈ సబ్జెక్ట్లో. ఆ సబ్జెక్ట్ డిఫరెంట్, అది వేరే. అది పూజల్లో ఉంటుంది, అది వేరే. ఓకే, ఇది వేరే. ఇది వచ్చి నిన్ను మాత్రం నమ్ముకో. ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది, ప్రతి మానవుడికి ఉంది. ఎవరికి టాలెంట్, ఎవరు తక్కువ కాదు. ఆ టాలెంట్ బయట రావాలంటే ఆ మైండ్ను యూజ్ చేయాలి మనం. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారే, వాళ్ళు ఎలా అయ్యారు? పుట్టుకతో వాళ్ళు మనుషులే కదా, అందరూ మనలాగా పుట్టిన వాళ్ళే కదా. వాళ్ళు వచ్చారు కదా బయట. చదువుకున్నాం, అందరూ చదివేటప్పుడు మాత్రం ఉపయోగించాం. దేన్ని ఉపయోగించాం? మన మైండ్ని ఉపయోగించాం, అంతే కదా. మనం చదువుకునేటప్పుడు మైండ్ని ఉపయోగించి కదా చదివామా క్వశ్చన్స్. అంటే ఇప్పుడు సక్సెస్ అయిన ప్రతి మనిషి వెనక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తప్పకుండా ఉంటుంది అంటున్నారా? అని వాళ్ళకి తెలియకనే ఉంటుంది. చాలామంది వాళ్ళు ఇప్పుడు ఆలోచించినారంటే, ఇప్పుడు నా వీడియోలు చూసేవాళ్ళు కానీ ఇంకా ఎంతోమంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పేవాళ్ళు నాకు దాన్ని ఆలోచించినారంటే వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు ఎంతోమంది నమ్మి ముందుకు పోయిన వాళ్ళు పోయకుండా వాళ్ళు కష్టార్జితం అనుకుంటారు. వాళ్ళు ఏదో ఒక రూపంలో ఎదగాలి ఏదో ఒక రూపంలోనే ఆలోచన పెట్టుంటారు. ఆలోచన విధానాన్ని మార్చుంటారు వాళ్ళు. అదే సైన్స్. ఓకే, వాళ్ళు వెనక ఉంటుంది ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇంకేం ఛాన్సే లేదు. ఎవరో రేర్ వాళ్ళ అమ్మ, నాన్న, లేక బావలు, అత్తలు, మామలు ఒక బిజినెస్ పెట్టించి దాంట్లో కూర్చొని పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు, అది వేరే. అది ఎవరికి సంబంధం లేదు. అది వేరే వాళ్ళు పెట్టిస్తే నువ్వు సక్సెస్ అయినావు. అది నువ్వు నమ్ముకున్నది కాదు. అది ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో జీరోలో ఉన్నవాళ్ళు హీరోలు అయి ఉంటారు. చూడండి, జీరోలో ఉన్నవాళ్ళు హీరోలు అయి ఉంటారు. వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి ఆ లా ఆఫ్ అట్రాక్షనే ఖచ్చితంగా పనిచేస్తుంటుంది. ఎగ్జాంపుల్కి నా క్లాసెస్ ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, అన్ని సిటీలో ఉన్నాయి కదా. చూడండి, మొన్న హైదరాబాద్ ఆగస్టు 31వ తేదీ పార్ట్ 1 చూడండి, జనాలు జీరో అయిపోయినాడు. ఒక బిజినెస్ మ్యాన్ ఏమైపోయినాడు? జీరో. ఇంకా లేదనుకున్నాడంట. వాళ్ళ భార్య, ఈ గురువు గారు ఏంటంటే డబ్బు సంపాదించడం కష్టం కాదు, సులభమే అంటున్నాడు. ఈ వీడియోలు చూడంటే చూసినాడు, నా దగ్గర నేర్చుకున్నాడు. ఇప్పుడు హీరో ఆయనే వచ్చి ఆగస్టు 31 ఫీడ్బ్యాక్ ఇచ్చాడు కదా. నెలకే ₹1,00,00,000 పైన టర్న్ అవుట్. నెలకెంత? ₹1,00,00,000 పైన. ₹1, ₹2 కాదండి, 1 లక్ష 2 లక్షలు కాదు, నెలకే ₹1,00,00,000 పైన టర్న్ అవుట్. ఎలా అయినాడు హీరో? ఆయన నమ్మాడు. నేను చెప్పించింది అదే. నీలో ఉందే టాలెంట్, నువ్వు ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. పోయింది అన్నమాట పుడుస్తుంది, పోలా. నిన్ను పరిశోధనలో పెట్టింది అంతే. నీవు ఎంతలో ఉంటావు. ఇప్పుడు చాలామంది పూజలు చేసే వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళకి కష్టాలు పెడతారు, పూజలు చేసే కొద్ది కష్టాలు పెడుతుంది. ఆ దేవుళ్ళే పెడతారు, కావాలనే పెడతారు. వీడి ఎంత మాత్రం, వీడి ఏంది, వీడి బయట పడేదానికి మార్గం లేదు. దేవుళ్ళు ఉన్నారు, లేదని మాత్రం నేను ఎవరికి చెప్పను. ఉన్నారు, దేవుళ్ళు ఉంటేనే ఆ సూర్యుడు వెలుతురు వచ్చేది, మళ్ళీ అస్తమించేది, చీకటి పడేది. వాళ్ళు లేకపోతే ఇవంతా ఎలా జరుగుతున్నాయి. కాబట్టి దేవుళ్ళు పరిశోధిస్తారు, కానీ పక్కన ఉంటారు. ఎక్కడైతే నువ్వు నిరాశ పడతావో పక్కన విజయం ఉంటుంది. ఎక్కడైతే నువ్వు నిరాశ పడతావో పక్కన విజయం ఉంటుంది. నీకు చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. అంటే నీలో ఉన్న టాలెంట్ని ఎంతో యూజ్ చేస్తావని నిన్ను పరిశోధనలో పెడతారు. ఈ సైన్స్ కూడా, విశ్వశక్తి కూడా అంతే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో నిన్ను నమ్ముకున్నావంటే బాగా, నిన్ను బలంగా ఎవ్వరు నమ్ముకుంటే, నువ్వు నమ్ముకున్నావంటే నీలో ఉన్న టాలెంట్ మొత్తం 1 by 1 బయట వస్తుంది. 1 by 1, 1, 2 కాదు, 1 by 1 బయటపడుతుంది. ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఒక ఎగ్జాంపుల్. ఒక పడవలో ఒక 4 పోతున్నారు. పడవలో పోతున్నారు, ఒక ఏర్లు పోతున్నారు, వరదలు ఎక్కువైపోయినాయి.
ఎలవలు వర్షాలు ఎక్కువైపోయి ఎలవలు బాగా వరదలు ఎక్కువైపోయి కలిగి కొట్టుకెళ్తామని భయపడి నలుగురు పోతున్నారు. ఎవరు పోతున్నారు? పడవలో నలుగురు పోతున్నారు. ఆ నలుగురులో ఒకడు వచ్చి ఎవరిని నమ్మడు, ఒకడు ఎవరిని నమ్మడు, ఎవరిని లెక్కపెట్టాడు వాడు ఈ వరదలు చూసిన ఓరినాయన ఎటని నేను వెళ్ళిపోవాలని ఎగురు దూకేసాడు. నేను ఎట్టని వీళ్ళు కూడా లెక్క పెట్టలే. వాడిని ఎవరు నమ్మడు. వాడు ఎగురు దూకేసి వీదుకుంటే ఎట్టనో ఒకటి బయటపడిపోయినాడు. వాడు వెళ్ళిపోయినాడు. మిగతా ముగ్గురు ఉన్నారు కదా, వాడు జగినవాడు వెళ్ళిపోయాడు. వాడు ఎవరు నమ్మడు. ముగ్గురులో ఒకడు ఏసప్పని నమ్మేవాడు, అంటే క్రిస్టియన్. ఏసప్ప నన్ను కాపాడని ఏసప్పని వేడుకుంటున్నాడు. ఏసప్ప ఒక్కడే కాబట్టి ఆయన వచ్చి కాపాడేసినాడు. రెండో వాడు కూడా వెళ్ళిపోయినాడు, బయట పడిపోయినాడు. మూడో వాడు ముస్లిం ఉన్నాడు అక్కడ. అల్లా బగ్గానే ఏడ్చినాడు, అడుగుతున్నాడు. అల్లా ఒక్కడే కదా దేవుడు, ఆయన వచ్చి ఆయన కాపాడేసినాడు. ముగ్గురు వెళ్ళిపోయినారు. నాలుగో వాడు మన హిందూ. నాలుగో వాడు ఎవరు? మన హిందూ. ఈశ్వర హరహర మహాదేవ అన్నాడు. కొంచెంసేపు ఆయన కనబడలేకపోయే కలిగి లక్ష్మీదేవమ్మ అన్నాడు. ఆమె రాలేకపోయే సరస్వతి అమ్మ అన్నాడు. మళ్ళీ వినాయకుడి దేవుడు అన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు. వెంకటేశ్వర దేవుడు అన్నాడు. సాయిబాబా అన్నాడు. రకానికి ఒక దేవుని ఆంజనేయ అంటున్నాడు. రకానికి శ్రీరాములు అని పిలుస్తున్నాడు. రకానికి ఒక దేవుని పిలుస్తున్నాడు. చూడు, ఇక్కడే లాజిక్ ఆలోచించాల్సింది. ఏ దేవుడు రాల అంటే నువ్వు ఎవరిన నమ్మలేదు కదా. ఇప్పుడు ఒకే దేవుడిని నమ్ముకున్నా వాళ్ళైనా నిన్ను ఇప్పుడు చూడు, ఏసప్పనే నమ్మినారు వాళ్ళు, ఒకే దేవుడు కాపాడినారు. అల్లాని నమ్మినారు, కాపాడినాడు. వాడు ఫస్ట్ దూకినోడు ఎవరిని నమ్మడు, వాడిని మాత్రం నమ్ముకున్నాడు. ఓరినైనా వరదలు వచ్చేసి నేను ఎలాగైనా బయటపడాలని సిగ్గు దూకేసినాడు, వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఉన్న సామర్థ్యం వాడికి తెలుసు, వాడి తిరిగిన బయట వస్తుంది ఇది, వెళ్ళిపోయినాడు. ఈ నాలుగో వాడు మన హిందూ. ఏ దేవుడు రాలా. ఎందుకంటే నువ్వు సోమవారం అయితే ఈశ్వరుని కొలిచినావు, మంగళవారం అయితే లక్ష్మీదేవి అన్నావు, బుధవారం అయితే వినాయకుడు అన్నావు, బేస్తవారం అయితే సాయిబాబా అన్నావు, శుక్రవారం అయితే మళ్ళీ లక్ష్మీదేవి అంటావు, శనివారం అయితే వెంకటేశ్వర దేవు అంటావు, వెంకటేశ్వర దేవుడు అంటావు. ఒక్క దేవుడిని వదిలినావు నువ్వు. మళ్ళీ మంగళవారం అంటే ఇప్పుడు ఆంజనేయులు అంటావు. ఒక దేవుని కూడా వదలను. అందరూ ఏం చేసినారంటే మన దగ్గరికి వచ్చినట్టు మళ్ళీ ఈశ్వరుడి దగ్గరికి పోయినట్లే ఆయన చూసుకుంటారులే, వాళ్ళు ఇట్లా మార్చేసినారు. వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు. ఏ దేవుడు రాలా. అదే నిన్ను నువ్వు నమ్ముకుంటే, అదే నిన్ను నువ్వు నమ్ముకోనుంటే ఈ దేవుళ్ళంతా కొలవాల్సిన అవసరం లేదు కదా. కానీ కొలిచేవాళ్ళు ఒక్క దేవుడిని కొలవండి, గట్టిగా పట్టుకోండి. వాళ్ళు నిన్ను కాపాడడానికి ఏదో ఒక మార్గాలు సృష్టించబడతారు. కాబట్టి ఆ ఫస్ట్ వాడు ఎవరిని నమ్మిలే, ఎవరిని బలవలేదే, వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సామర్థ్యం? మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అడిగినారు కదా, ఆ ఫస్ట్ వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సామర్థ్యం? చూసినాడు ఎలవలు పెరిగిపోతున్నది, ఇంకో పడవ కొట్టుకొని వెళ్తుంది, నేను ఎలాగైనా బయట పడిపోవాలని ఎగిరినాడు. అంతే, వీళ్ళంత పిలవలా, నేను ఎలాగైనా వెళ్ళిపోవాలని ఎగురు దూకినాడు, ఈదుకొని ఎట్టో ఒకటి బయట పడిపోయాడు. వాడిని కాపాడుకునేసినాడు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే. నిన్ను నువ్వు నమ్ముకుంటే నీలో ఉన్న టాలెంట్లు బోరుడు దాగిపోయినాయి, లోపల ఉన్నాయి, అవన్నీ బయట వస్తాయి. నిన్ను నువ్వు నమ్ముకో. బలం ఎలా ఉండాలంటే సంకల్ప బలం గూటం కొట్టినట్టు ఉండాలి. ఇప్పుడు ఒక సిటీలో కూడా పోతూ ఉంటే ఒక ప్లాట్ఫామ్ మీద గూటం చిన్న పుల్ల ఒకటి కొట్టేసి ఒక రాడ్డు ఒక అప్పసూని గేదెని కట్టేసి ఉంటారు. అంత కొద్ది చూసేదానికి అంత కొద్ది ఉంటుంది, దాని బలం ఎంతదే, గేది బలంగా ఉంటుంది. కానీ ఆ గూటాన్ని ఏ నమ్మకంతో కొట్టాడు? దీన్ని కొట్టి ఇలా కడితే పోత ఓడదని నమ్మకంతో కట్టినాడు కాబట్టి ఆ నమ్మకం అక్కడ గట్టి కూర్చునేస్తుంది. అది లాగలేను, ఇంకా లాకపోదు. ఆ బలం నీ దగ్గర ఉండాలి, నిన్ను నువ్వు నమ్ముకోవాలి. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, నీలో ఉన్న సామర్థ్యాలు బయటపడుతుంది. నాకు పడలా, నేను కూడా ఇలాగని నమ్ముకున్నా, రాజకీయ నాయకులు నమ్ముకున్నా, అన్న తమ్ముడు చిన్నాయనలు అక్క బావులు అందరిని నమ్ముకొని వ్యవసాయంలో మట్టి పిసికినా ఏమిలే, ఎక్కడ వేసిన గోంగడ ఎక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాను. ఇదంతా కాదు, ఏదో ఉందిరే సబ్జెక్టులను పట్టుకుంటే పట్టించింది నాకు. నన్ను నేను నమ్ముకున్నాను, నా టాలెంట్ అంతా బయట వచ్చింది, హ్యాపీగా ఉన్నాను కదా. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్లో నిన్ను నువ్వు నమ్ముకో. నీలో ఉన్న సంకల్ప బలం బలంగా ఉంటే నువ్వు ఏం కావాలో ఊహించుకో, అది నీ దగ్గరికి వస్తుంది. నేను నీకు పొందబడతావు, అది ఎలాగైనా ఇస్తుంది. నీలో ఉన్న టాలెంటే నిన్ను ఇచ్చేది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నన్ను నేను నమ్ముకొని నా యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి నేను చాలా సులభంగా ఉన్నత స్థాయికి ఎదిగినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.